ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. స్వామి వివేకానంద జీవిత గాథ. నరేంద్రుని దివ్య దర్శనాలలో ఒకటి బుద్ధ దర్శనం. దానిని స్వామి వివేకానంద వచనాలలో విందాం. బడిలో చదువుకొంటున్న రోజుల్లో ఒకసారి గది తలుపులు గడియ పెట్టి ధ్యానం చేసుకొంటున్నాను. మనస్సు ఏకాగ్రత చెంది ఉంది. ఆ స్థితిలో ఎంతసేపు ఉండిపోయానో తెలియదు. ధ్యానానంతరం ఆసనం మీద కూర్చున్నాను. అప్పుడు ఆ గది దక్షిణపు గోడ నుండి తేజో విరాజమానుడైన ఒక వ్యక్తి వచ్చి నా ముందు నిలబడ్డాడు. ప్రశాంతతే మూర్తి భవించిన ఒక సన్యాసి ఆయన. ఆయన ముఖారవిందం నుండి అద్భుత ప్రకాశం ప్రసరిస్తున్నది. ఆయన దివ్యమయ ముఖమండలం అనిర్వచనీయ ప్రశాంతతతో ఒప్పారుతూ శాంత సముద్రాన్ని పోలి ఉంది. శిరోముండనం గావించుకొని చేతదండ కమండలాలు ధరించి ఉన్నాడు.